వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక రేణుకకు వాళ్ళ అత్తయ్య ఏం చేస్తున్నావే, జర ఈ నక్లీస్ తీసుకో అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య బంగారం నక్లీస్ ఇవ్వంగానే రేణుకకు కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తాయి. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, ఈ ఇంట్లో రోజు రోజుకి నా విలువను ఎక్కువ చేస్తున్నారత్త మీరంతా కలిసి అని అనగానే, ఇదంతా నువ్వు ఇవ్వబోతున్న వారసుడి కోసం, అర్థమైందా అని అనగానే, సరే అత్త గట్లని నడుచుకుంటాను, నువ్వే నా మెళ్ళో వేస్తే నేను ఇంకా సంతోషపడతాను అని అనగానే, అదేందే పక్కన నీ పెనిమిటిని పెట్టుకొని నన్నేయమంటావు, అలా బాగోదు, ఒరే పెద్దోడా ఓసారి ఇలారా వచ్చి నక్లెస్ వేయి అని అనగానే, ఇక రుద్ర అబ్బా నువ్వే వెయ్యమ్మా అని చెప్పేసి కసురుకుంటూ ఉంటాడు. అదేంద్రా కడుపుతో ఉన్న పెళ్ళాంకి చిన్న చిన్న ఆశలు కూడా తీర్చకపోతే ఎట్లా, నువ్వు ఇలారా అని చెప్పేసి నక్లెస్ అయితే వేపిస్తుంది. చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళ అత్త మురిసిపోతూ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ అమ్మ వెళ్ళంగానే అప్పుడు రుద్ర అంటూ ఉంటాడు, చూడు ఇంట్లో వాళ్ళు నిన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు కదా అని చెప్పేసి మొగుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు సమాధానం చెప్పినావనుకో, తెలుసు కదా నా సంగతి, తడిగుడ్డలతో ప్రాణాలు తీసే రకం అని అనగానే, ఏవండి మీరు ఏమైనా చేయండి, నన్ను ప్రేమగా చూసుకోకపోయినా పర్వాలేదు, నన్నులా బతకనివ్వండి, నన్ను అమ్మ అనే పిలుపుకు దగ్గర కానివ్వండి, చాలు. చూసారా అండి, కేవలం నేను నెలతప్పాననేసరికి మావయ్య గారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంత సంతోషపడిపోతున్నారో, రేపంటూ వారసుడు వస్తే రుద్ర కొడుకు అని మీకే కదండి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని అంటూ ఇక రేణుక అక్కడి నుంచి వాళ్ళ అత్తయ్యకు కాఫీ ఇవ్వాలని వెళ్ళిపోతుంది. ఏందే నీకు పుడితే నేను తండ్రిని అవుతాను, కానీ ఆ బిడ్డకు తండ్రి అవటం నాకు ఇంత కూడా ఇష్టం లేదు, అసలు పెళ్ళే నిన్ను ఇష్టం లేకుండా చేసుకున్నాను, నీ మొహం అంటేనే నాకు నచ్చదు, అటువంటిది నీకు పుట్టిన బిడ్డని నేను తండ్రి అని చెప్పుకోవడమా, ఎప్పటికీ జరగదు. నేను చెప్పుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను ఎప్పుడు రప్పించాలో, వాళ్ళను ఎప్పుడు తల్లిని చేయాలో, ఎప్పుడు నేను బిడ్డని కనాలో నువ్వేందే నాకు చెప్పేది అని చెప్పేసి రుద్ర తన పెళ్ళాన్ని ఊహించుకుంటూ బెడ్రూమ్లోనే తిట్టుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా నైట్ అవ్వంగానే సత్య క్రిష్కి ఇష్టమైన ఎంతో క్యారెట్ హల్వాని రెడీ చేస్తుంది. ఇక క్రిష్ లోపల ఉండగానే త్వరగా రెడీ చేసేసి లోపలికైతే వెళ్తుంది. ఇదిగోండి మీకోసమే క్యారెట్ హల్వా తెచ్చాను అని అనగానే, అబ్బో ఏంది సత్య స్వీట్ స్పెషల్గా చేసుకొని వచ్చినావు, ఏంటి మ్యాటర్, ఏంటి స్పెషల్ అని అనగానే, స్పెషల్ అంటే స్పెషలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆ స్వీట్ని తినంగానే ఒక్కసారిగా క్రిష్ అయితే, అబ్బబ్బబ్బా ఇంతకాలం నీ చేతి వంట అమృతంలాగా ఉంటుంది అని నీకు సర్టిఫికెట్ ఇచ్చిన, కానీ ఈరోజు వంట ఏదో తేడా కొడుతుందే అని అనగానే, ఏంటి బాగోలేదా అని సత్య అనగానే, బాగోకపోవడం ఏంటి, ఇందులో నువ్వు కాస్త ప్రేమను కూడా కలిపినట్టు నాకెందుకో అనిపిస్తుంది అని చెప్పేసి క్రిష్ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. ఇంత ప్రేమ కలిపి నువ్వు నాకు ఇచ్చావు కదా, మరి ఇప్పుడు నేను కూడా ప్రేమతో నీకు తినిపించాలి కదా సత్య అని చెప్పేసి క్రిష్ అమాంతం సత్య దగ్గరికి వచ్చి తాను తిని అలానే మన సత్య కూడా క్యారెట్ హల్వా అయితే పెడతాడు. ఇలా ఒకరికొకరు తెలియకోకుండానే చాలా దగ్గరగా వచ్చేయటంతో మళ్ళీ ఒక్కసారిగా క్రిష్కి గుర్తుకు వచ్చి వెనక్కి అయితే వెళ్ళిపోతాడు. ఇక సత్య నవ్వుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే, ఏందో సత్య నువ్వు నాకు దగ్గర అయిపోతున్నావని, నాకు సొంతం అయిపోతున్నావని చెప్పేసి నా మనసుకు పట్టరాని ఆనందం వచ్చేస్తుంది. నిజంగా నువ్వు నాకు సొంతం అయ్యేది ఎప్పుడు, ఆ ఆనందం ఎప్పుడు ఉందో, ఎంతకాలంలో ఉందో, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా సత్య వచ్చేసేసి పడుకుందామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. ఇక మధ్యలో లైన్ కూడా ఉండదు. అప్పుడు క్రిష్ అంటూ ఉంటాడు, ఏంది మంచాలు రెండు ఒకటి చేసేస్తే ఒక పని అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది, ఏమంటావు సత్య అని అనగానే, ఈ ఓవర్ యాక్టింగే తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక సత్య నిద్రపోతూ ఉంటుందా. సత్య నిద్రపోతూ ఉండేసరికి ఏం జరుగుతుంది అంటే, తనకి గోడ మీద సడన్గా అయితే
ఇక బల్లి అయితే కనిపిస్తుంది. దాన్ని చూసిన సత్యకు ఒక్కసారిగా భయం అయితే వేసేస్తుంది. భయం వేసి తను పడుకుంటున్న అవతల వైపు కనిపించగానే ఇక అమాంతం క్రిష్ పక్కనకి అటువైపుకు వెళ్ళి క్రిష్ని గట్టిగా హక్ చేసుకొని మరీ నిద్రపోతూ ఉంటుంది సత్య. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే సన్ రైజర్స్ అలా ఫేస్ మీద పడుతూ ఉండగా ఒకేసారి సత్యకు మెలకు వస్తుంది, అటు క్రిష్కు మెలకు వచ్చేస్తుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు. ఏంది సత్య, మనిద్దరం మంచాలు కలుపుకోకుండానే దగ్గరైపోయామా? అరే నాకేది గుర్తుకు రావటం లేదే అని అనగానే నువ్వే ఏదో చేసుంటావు అని చెప్పేసి అనగానే అరే నిజం తెలిస్తే నేనెందుకు గిట్లా ఉంటాను, మస్తు సంతోషపడతాను కదా అని చెప్పేసి అనగానే అప్పుడు సత్య అనుకుంటూ ఉంటుంది, అవును కదా రాత్రి నేనే కదా ఇక లిజర్డ్కి భయపడిపోయి ఇటు వచ్చాను అని చెప్పేసేసి ఇక సత్య తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే మొన్న మల్లెపూలు తీసుకొని వస్తే పెట్టుకోలేదు కానీ ఈరోజు మాత్రం మల్లెపూలు తేకోకుండానే నా పక్కకు వచ్చినావంటే ఇక సత్య రాత్రికి పూలు తెమ్మంటావా ఏంది అని చెప్పేసి అనగానే ఇక క్రిష్కి నీకు ఇంకా పని పాట ఇంకేమీ ఉండదు కదా అని చెప్పేసి తిట్టుకుంటూనే ఇక సత్య గదిలోకి వెళ్ళిపోయి మావయ్య గారు కాఫీ తీసుకోండి అని చెప్పేసేసి ఇక ఫ్రెష్ అయ్యి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మహదేవయ్య, అమ్మా నువ్వు మహదేవయ్య కోడలివి అనిపించావు, ఎంతైనా చదువుకున్న వాళ్లకు సంస్కారం తెలివి ఉంటుంది అని అంటారు. నీ మాటలతోటి వాళ్ళందరూ కూడా నా మీద పడ్డ మచ్చనన్నిటినీ తొలగించావు అని అనగానే అయ్యో మావయ్య నేనేమీ వాళ్లకు లేనిపోని మాటలు ఏమీ చెప్పలేదు, మీరు నేను అబద్ధాలు చెప్పవలసిన అవసరమేమూ లేదు. ఈ సత్య ఎప్పుడు కూడా సత్యమే పలుకుతుంది మావయ్య గారు, అందుకోసమే మీరు నిజంగానే కదా మమ్మల్ని కూడా కూతుర్లానే చూసుకుంటున్నారు కదా, మాకు ఏమీ తక్కువ చేయటం లేదు కదా, అదే చెప్పాను, అంతకు మించి నేను ఏమీ చెప్పలేదు. ఉన్నది ఉన్నట్టుగానే అత్తారింట్లో ఉన్న ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు వీటి గురించే చెప్పాను అని చెప్పేసేసి సత్య అంటూ వంటగదికైతే వెళ్ళిపోతుంది. అప్పుడు మహదేవయ్య అనుకుంటూ ఉంటాడు, సిన్నాడు ప్రేమించాను పెళ్లి చేసుకుంటానంటే ఏందో అనుకున్నాను కానీ ఒక మంచి అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చిండు, ఈ మహదేవయ్య పరువు ప్రతిష్టలను నిలిపే కోడల్నే తీసుకొని వచ్చిండ్లే అని చెప్పేసి మీసన్ తిప్పుకుంటూ ఉంటే మహదేవయ్య పెళ్ళమేమో మూతి తిప్పుకుంటూ పక్కకైతే వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి నందిని కూడా అత్తయ్యకి మావయ్యకి ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పటం, ఇంటి ముందు ముగ్గు వేయటం, దీపారాధన చేసి ఇల్లంతా ధూపం వేయటంతో ఎక్కడో ఏదో కాలిపోతుంది, నాన్న అర్జెంటుగా ఫైర్ ఇంజన్కి కాల్ చేయాలని హర్ష అనగానే అప్పుడు ఫైర్ ఇంజన్కి కాల్ చేయక్కర్లేదురా, నీ భార్య పూజ చేస్తుంది అని అనగానే ఇది కళా నిజమా, నన్ను ఒకసారి గిల్లండి అని అనగానే హలో పూజ అయిపోయింది, నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పేసి నందిని కాఫీ తీసుకొని వచ్చి ఇంతకాలం ఒక నందినిలా ఉంటే ఇక నుంచి కొత్త నందినిలాగా మారిపోతుంటే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతకాలం భార్యని కొంచెం దూరం పెడుతున్న హర్ష నందినిలు కూడా మెల్లమెల్లగా ప్రేమతో అలా దగ్గరవుతూ ఉంటారు. భర్తకు గౌరవం ఇవ్వటంతో భార్యను ప్రేమించడం మొదలు పెడతాడు హర్ష కూడా. అయితే ఇక ఇదిలా ఉండగా షెడ్లో ఫ్రెండ్స్తో పాటు తన ఆనందాన్ని చెప్పుకుంటూ ఇక మన క్రిష్ అయితే మురిసిపోతూ ఉంటాడు. అరే మీకు కొన్ని దినంలోనే మస్తు పార్టీ ఇస్తానురా, నా సంపంగి నా మీద ప్రేమను పెంచుకుంటుందిరా, అసలు సంపంగి గిట్లా మారుతుందని అస్సలు అనుకోలేదు తెలుసా, ఈ మధ్య సంపంగి నన్ను మస్తు పొగడేస్తుంటుంటే తట్టుకోలేకపోతున్నానురా అని అనగానే ఏందో అన్నా నీ ఆనందం చూస్తుంటుంటే నువ్వు కూడా రేపో మాపో త్వరలోనే తండ్రి అయిపోతావేమో అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ఊరుకోండ్రా బై నాకు సిగ్గేస్తుంది అని చెప్పేసి క్రిష్ మెలికలైతే తిరిగిపోతూ ఉంటాడా. అయితే ఇక చిన్న డీలింగ్ ఉంది వెళ్దామన్నా అని అనగానే సరే అయితే పదండి అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా సంజ అయితే కనిపిస్తుంది. ఇక వెంటనే క్రిష్ బండాపి సంజ యాడికెళ్తున్నావు అని అనగానే కంప్యూటర్ క్లాసెస్కి బావగారు, ఇదిగోండి ఆ కనిపిస్తున్నదే అని చెప్పేసి అనగానే గౌనా ఇప్పుడేం గెసవంటి ఏమిటి పంచాయతీలేం లేవు కదా, అంతా మంచిగానే ఉంది కదూ అని అనగానే మంచిగానే ఉంది బావగారు, అక్క ఖాళీగాడిని జైలుకు పంపించేసింది కదా, ఇక ఖాళీగాడి గొడవ కూడా లేదు అని అనగానే ఏంది మీ అక్క
కాళీగాడిని జైలుకు పంపించిందా అని అనగానే, దేవుడా, అనవసరంగా ఇప్పుడు బావతో నిజం చెప్పేశాను కదా అని చెప్పేసేసి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది మన సంధ్య అయితే. సర్లే, ఇప్పుడైతే నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా, మంచిగా చదువుకుంటున్నావు కదా అని అనగానే, బాగానే నేర్చుకుంటున్నాను బావగారు అని అనగానే, అవును, ఇటువంటివన్నీ కూడా మీ అక్క ఆల్రెడీ చేసుకుందా? మీ అక్క ఆల్రెడీ అన్నీ నేర్చేసుకుందా? లేకపోతే నువ్వు మీ అక్క కన్నా ఎక్కువ చదువుతున్నావా అని అనగానే, అయ్యో బావగారు, ఇవన్నీ మా అక్క ఎప్పుడో నేర్చుకుంది. MBA గోల్డ్ మెడల్ మా అక్క తెలుసా అని అనగానే, MBA బావగారు అని చెప్పేసి అనగానే, కానీ ఏం చేస్తాం, అక్క ఎంత చదువుకున్నా అక్క కోరిక తీరలేదు అని చెప్పేసి అనగానే, ఏంది సత్య కోరిక తీరలేదా? ఏంటిది సంజయ్ అది అని అనగానే, ఇక అక్క వరంగల్ రాగానే స్వయం ఉపాధి సంస్థను నెలకొల్పి అందరి ఆడవాళ్లకు ఉపాధిని కల్పించాలి అనుకుంది. దానికోసం మేము సర్టిఫికెట్ కూడా ఇక మావన్నీ చూపించి అప్లికేషన్ ఫామ్ కూడా ఫిలప్ చేశాం. కానీ ఏం చేస్తాం, ఆ అప్లికేషన్ ఇచ్చిన వారం రోజులకే అక్కకు పెళ్ళైపోయింది అని చెప్పేసి అనగానే, గౌనా సరే సరే అయితే అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా వెళ్ళు, ఏదైనా నాకు ఫోన్ చేయని చెప్పేసి అనగానే, అలానే బావగారు అని చెప్పేసి అంటారు. అయితే ఇక మన క్రిష్ ఆలోచిస్తూ ఉంటాడు, కాళీగాడిని సత్య జైలుకు పంపించడం ఏంది అంటే, సత్య గుడికి వెళ్ళలేదు. ఆ గుడికి వెళ్ళిన సమయంలో కాళీగాడిని జైలుకు పంపించిందనమాట. ఈ విషయం గురించి ఎవరిని అడిగితే నిజం తెలుస్తుంది? ఇక నా బామ్మర్దినా, లేకపోతే మా మావనా, మా అత్తనా అని ఆలోచిస్తూ ఉంటే ఇక పక్కనున్నవాడు, అన్నా నువ్వు వదిన మనసు గెలుచుకోవాలంటే ఇంకా పెద్ద ఉపాయమే ఉందన్నా అని అనగానే, ఏందిరా అది అని అంటూ ఉంటే, వదిన అదేదో స్టార్ట్ చేయాలనుకుంటుంది కదన్నా, అదేదో నువ్వే స్టార్ట్ చేపించావే అనుకో, వదిన ఇక నిన్ను చచ్చినా వదిలిపెట్టదన్నా అని అనగానే, కానీ ఇటువంటివన్నీ కూడా మా బాపు ఊరుకుంటాడా అని ఆలోచిస్తూ ఉంటే, అన్నా నువ్వు అనుకుంటే అయితదిలే అన్నా అని చెప్పేసి అనగానే, గట్లనేరా, గట్లనే వెళ్తాను ఇప్పుడే అని చెప్పేసి ఇంటికైతే వెళ్తాడు మన క్రిష్ అయితే. ఇంటికి వెళ్ళంగానే, బాపు అని అనగానే, అరే ఏందిరా గట్లా అరుస్తున్నావు అని అనగానే, ఏం లేదు బాపు, వచ్చిలా కూర్చో, నీతో మాట్లాడాలి. అమ్మ, అన్న, వదిన, సత్య అందరూ ఈడనే ఉండాలి అని అనగానే, ఏంద్రా ఏదో పెద్ద పంచాయతీనే పెడుతున్నట్టున్నావు అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, అసలు ఇది నా దృష్టిలో పంచాయతీనే కాదు, బాపు ఎమ్మెల్యే అవటానికి ఏకంగా ఒక్క మెట్టు కాదు 100 మెట్లు ఒకేసారి ఎక్కిపోయే మస్తు మంచి అవకాశం నా దగ్గర ఉంది అని అనగానే, సిన్నోడు తెలివైనోడని ఎప్పుడు చెప్తుంటాను కదా, ఇప్పటికైనా అర్థమైందా, వాడు నా రాజకీయ వారసుడే అని మహదేవయ్య అంటూ ఉంటే, ముందు నీ సిన్నోడిని అదేదో చెప్పమని చెప్పు అని అంటూ ఉంటే, ఏం లేదు నాన్న, ఇంకా మనకి ఎమ్మెల్యే ఎలక్షన్స్ రాలేదు, ఇక ఇక్కడ నుంచి పోటీ చేసేది ఎవరైనా ఉన్నారా అంటే, ఇక ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నోడిని కూడా నామినేషన్స్ నుంచి తొలగించేశాం. ఇంకా మనకి పోటీగా ఎవరు వస్తారో ఎవరు రారో పక్కన పెట్టేశారేమో అనుకోండి. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా మా ఓటు మహదేవయ్య గారికే అని చెప్పేసేసి ఈ వరంగల్ మొత్తం అనుకునేటట్టు చెయ్యాలి అంటే నా దగ్గర మస్తు ప్లాన్ ఉందన్నా నా బాబు అని చెప్పేసేసి ఇక వెంటనే, ఇదిగో మనం ఈ చుట్టుపక్కన ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి సంస్థ అనేది పెట్టాలి అని చెప్పేసి అనగానే, గసువంటివన్నీ మనకైనా తెలుస్తాయిరా, ఏమైనా చదువుకున్నామా ఏంది అని చెప్పేసి అనగానే, సత్య ఉంది కదా, సత్య స్టార్ట్ చేస్తుంది ఆల్రెడీ అని చెప్పేసేసి, ఆల్రెడీ సత్యకి ఇటువంటివన్నీ తెలుసు అని చెప్పేసి అనగానే సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దీనివల్ల మనకేంట్రా లాభం అని చెప్పేసి రుద్ర అనగానే, అరే అన్న, ఈ చుట్టుపక్కనున్న ఆడవాళ్ళందరికీ కూడా ఇక సత్య వాళ్లకు తెలిసినవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటుంది. అంటే ఒకరికి మిషన్ కుట్టుకోవడం, మరొకరికి కుట్లు అల్లికలు చేయడం, మరొకరికి బ్యూటీ, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ చేయటానికి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఆడవాళ్ళు తాగేసేసి భర్త ఇచ్చిన రూపాయి పాపాయి గురించి ఆశించుకోకుండా ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేసుకుంటారు. అప్పుడు ఆ పరువు ప్రతిజ్ఞలు అన్నీ కూడా నాన్నకే వస్తాయి. అంతేకాదు బాపుకే మన వాళ్ళందరూ ఓట్లు గుద్దుతారు. ఇంకా ఎలక్షన్స్కి చాలా టైం ఉంది బాపు, ఈ లోపల మనం ఇవన్నీ చేసి ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు గిసువంటివన్నీ చేసినాం
చేశామే అనుకో ఇక అందరూ కూడా నీకు అడుగడుగున నీరాజనాలే ఇస్తారు అని చెప్పేసి అనగానే ఇక ఇవన్నీ చేయటానికి చదువుకున్న వాళ్ళు కావాలి. అలా అయితే మరి అమ్మ సచ్చా నువ్వు చేస్తావా అని అనగానే అయ్యో మావయ్య గారు ఇది కనుక మనం స్టార్ట్ చేశామే అనుకోండి మనకి మన కాళ్ళ మీద మనం నిలబడడమే కాకుండా మనకు పేరు ప్రఖ్యాతులే కాకుండా ఎంతోమంది ఆడవాళ్లకు మంచి జరుగుతుంది. తద్వారా ఇక మిమ్మల్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళొచ్చు. అయినా కూడా మనం మంచి చేస్తే ఆ మంచి మనకు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది అని చెప్పేసి అనగానే అరే సిన్నోడా రేపు ఉదయాన్నే అవేవైనా ఉంటే కోడలన్నీ చూసుకుంటుంది కాబట్టి కోడల్ని తీసుకొని అవేవో ఏర్పాటు చేయి, ఇక నా పేరు మారు మోగిపోవాలి అని అనగానే గట్లనే పాపు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలే అని అనుకుంటూ ఉంటే అప్పుడు రుద్ర అనుకుంటూ ఉంటాడు కష్టపడి చంపి నరికి బెదిరించి ఉన్న డబ్బులన్నింటినీ కూడా ఇలానే నాశనం చేసేయండి. ఆడాలకి కుట్టు మిషన్లు అవని ఇవని మొత్తానికి నేర్పిస్తే మనం సంపాదించిందంతా పోతుంది బాబు, అప్పుడేం చేస్తావు అని అనగానే ఏయ్ మనం ఏమైనా తక్కువ సంపాదించినామా? ఎన్ని తరాలు కూర్చున్నా హ్యాపీగా బతికేవచ్చు. అయినా నాను ఎమ్మెల్యే అవటం కోసం ఏదైనా చేస్తానని తెలుసు కదా, అటువంటిది ఈ ఒక్క సంస్థని స్థాపించలేమా ఏంటి? అయినా నువ్వు గమ్ము కూర్చోరా, నీకేం తెలుసురా? వాడికి తెలివితేటలున్నాయి, వాడి పెళ్ళం చదువుకుంది, వాళ్ళిద్దరూ ఏం చేస్తే అదే రైట్ అని చెప్పేసి మహదేవయ్య రుద్రాకి వార్నింగ్ ఇస్తాడు. ఇక క్రిష్ లోపలికి వెళ్ళంగానే ఒక్కసారిగా సత్య కళ్ళమట కన్నీళ్లు పెట్టుకుంటూ క్రిష్ని హాక్ చేసుకుంటుంది. క్రిష్ని హాక్ చేసుకున్న తర్వాత క్రిష్ నిజం చెప్పు, ఇదంతా కూడా నువ్వు నా కోసమే కదా చేశావు అని అనగానే అవు సత్య, నా పెళ్ళం గురించి చేస్తున్నానంటే మా బాపు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో నాకు తెలీదు, కానీ మా బాపు గురించి చెప్తే తప్పకుండా ఒప్పుకున్నాడు. నీ కోరిక నెరవేరుతుంది, నీ కళ్ళల్లో నాకు చూడటం సంతోషం చూడటమే కదా కావాల్సింది అని చెప్పేసి క్రిష్ అనగానే ఒక్కసారిగా సత్య క్రిష్ని హాక్ చేసుకొని ఐ లవ్ యూ క్రిష్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాతి రోజు ఇద్దరు కూడా ఇక తరుణి మహిళా ఉపాధి సంఘ సంస్థ అన్నది ఉపాధిది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఫామ్ ఫిలప్ చేసి మహదేవయ్య పేరు మీద అయితే మహిళా ఉపాధిది అయితే ఓపెన్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే సత్య ఇంటికి వెళ్ళకోకుండా ఆ తర్వాత తిన్నగా లాయర్ దగ్గరికి వెళ్ళి విడాకులను మేము క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పేసి చించి ముక్కలైతే చేసేస్తుంది సత్య. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? మహదేవయ్య ఇంటికి పేరు ప్రఖ్యాతులు సత్య ఏ రకంగా తేబోతుంది? రుద్ర ఏ రకంగా తండ్రికి తమ్ముడికి వెన్నుపోటు పొడవబోతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.